ప్రేమ స్వరూపి అయిన మన ప్రభువును ప్రియరక్షకునైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారంపై స్టేట్ సమర్పిస్తున్న ఈనాటి బైబిల్ డివోషన్స్కి ప్రియమైన సంఘ సభ్యులందరినీ ఆత్మీయులందరినీ మనసారా ఆహ్వానిస్తున్నాం. మన దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ప్రేమ అతి స్వచ్ఛమైనది, అనిర్వచనీయమైనది. మన జీవితాల్లోని అనేక సందర్భాలలో ఆయన మన పట్ల చూయించిన ప్రేమ అద్భుతమైనది, అమోఘమైనది, మన అంతరార్థాలకే అందనిది. ఈ ప్రపంచంలోని కళలు, కాగితాలు, సమస్త సృష్టి ఆయన ప్రేమను అభివర్ణించడానికి పోటీ పడుతున్నాయి అనేది అక్షర సత్యం. ఈనాటి మన బైబిల్ డివోషన్స్లో ఆయన ఎడబాయని ప్రేమను మనలో పునరావృతి చేయడానికి డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ద లవ్ ఆఫ్ జీసస్, యేసు ప్రభుని ప్రేమ అనే నేటి అంశాన్ని వారి ద్వారా వినక మునుపు ఈ మధురమైన భక్తి గీతాన్ని విందాం. నీ ప్రేమ గానం పాడాలని, నీ దివ్య చరితం చాటాలని, నీ మహిమ గాథలు తెలపాలని, ప్రభువా నా చిరు ఆశ నెరవేరని, ప్రభు నెరవేరని. నీ ప్రేమను జనులు చవి చూడని, నెరవేరని ప్రభు నెరవేరని. నీ ప్రేమను జనులు చవి చూడని, నీ ప్రేమ గానం పాడాలని, నీ దివ్య చరితం చాటాలని. జగమున జ్యోతివి నీవే కావా, మనసున శాంతిని నిలుపుము దేవా. జగమున జ్యోతివి నీవే కావా, మనసున శాంతిని నిలుపుము దేవా. నీ హృది వాకిట నిరతము నేను, నీ హృది వాకిట నిరతము నేను, కొలువైయుండా జేయుము స్వామి. నీ ప్రేమ గానం పాడాలని, నీ దివ్య చరితం చాటాలని, నీ మహిమ గాథలు తెలపాలని, ప్రభువా నా చిరు ఆశ నెరవేరని, ప్రభు నెరవేరని. నీ ప్రేమను జనులు చవి చూడని. మధురం మధురం నీ ప్రియవదనం, అమరం అమరం నీ ప్రేమ వేదం. మధురం మధురం నీ ప్రియవదనం, అమరం అమరం నీ ప్రేమ వేదం. జగతికి జీవం, రక్షణ మార్గం,
జగతికి జీవం రక్షణ మార్గం మీ దర్శనమే మాకిల శరణం మీ ప్రేమ గానం పాడాలని నీ దివ్య చరితం చాటాలని నీ మహిమ గాథలు తెలపాలని ప్రభువా నా చిరు ఆశ నెరవేరని ప్రభు నెరవేరని నీ ప్రేమను జనులు చవి చూడని నెరవేరని ప్రభు నెరవేరని నీ ప్రేమను జనులు చవి చూడని. అనుదిన దైవవాక్యంను వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, విశ్వాసులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు, శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయ్య దయగల తండ్రి, ప్రేమగల నాయన, మీ యొక్క పరిశుద్ధ నామమును స్తుతిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన, మీకు వందనములు. ప్రభా యేసయ్య, అనుదిన దైవవాక్యంలో నాయన దేవా, మీ యొక్క ప్రేమతత్వాన్ని గురించి మేము ధ్యానించుచుండగా మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. ప్రభా నాయన, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ప్రేమ స్వరూపే. ఆ దివ్య ప్రేమకు ప్రత్యక్ష రూపమే దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు. మానవుల రక్షణార్థము తన ప్రాణాన్ని దానముగా అర్పించడం నిస్వార్థ ప్రేమ, పరలోక ప్రేమ, అగాపే ప్రేమ. పాపకూపంలో పడి నశించిపోతున్నటువంటి మానవ జాతిని రక్షించుటకు శిలువ మరణ పర్యంతము చూపేటటువంటి ఆ ప్రేమయే అగాపే ప్రేమ. యేసు ప్రభు గారి ప్రేమ ఎలాంటిదో అన్నటువంటి విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖనాల్లో ప్రాముఖ్యమైనటువంటి 3 సత్యాలను మనము పరిశీలిద్దాం. మొట్టమొదటిగా క్రీస్తు ప్రేమ ఎడబాపని ప్రేమ, ఇన్సెపరబుల్ లవ్. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవరు లేరు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాపలేరు. కానీ ఇక్కడ ఈ వచనంలో 7 విషయాలు ఉన్నాయి. ఒకటి, శ్రమ అయినను, బాధ అయిన, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము. ఇవి ఏవి మనల్ని ఏమి చేయలేవు. ఇవి ఏవి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవు అని పరిశుద్ధ గ్రంథము ఒక్కాణిస్తుంది. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము ఇహమందే కాక పరమందు కూడా ఆ యొక్క క్రీస్తు ప్రేమ కొనసాగుతూనే ఉంటుంది. పౌలు భక్తుడు ఈ వచనంలో 7 అపాయాలు, కష్టాలు, బాధలు తెలిపారు. విశ్వాసులమైనటువంటి
మనకు దేవుని బిడ్డలకు సామాన్యంగా ఇవి సంభవించేవే, కానీ వీటిని జయించేటటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించారు, ప్రసాదించారు. ఆ విషయం మనము ఎంత దివ్యమైన వాక్యము ఈ 8వ రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలోనే 37వ వచనం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము. కాబట్టి ఏమంటున్నారు, మనల్ని ప్రేమించినటువంటి క్రీస్తు ప్రభు మనం వీటన్నిటిలో, ఈ శ్రమలన్నిటిలోనూ, ఈ అపాయములన్నిటిలోనూ మనం తప్పించి అత్యధికమైనటువంటి విజయాన్ని పొందగలుగుతున్నాము. అంతేకాదు 39వ వచనం చివరి భాగంలో, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాము. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనము దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపడానికి ఎవ్వరికీ సాధ్యము కాదు. దేవుని ప్రేమ అంతా గొప్ప ప్రేమ. రెండవదిగా చూస్తే మరువని ప్రేమ, అన్ఫర్గెటబుల్ లవ్. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 49:15వ వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. క్రీస్తు ప్రేమ ఎడబాపని ప్రేమ మొదటి విషయం. రెండవది క్రీస్తు ప్రేమ మరువని ప్రేమ. పిల్లలు తల్లిదండ్రులను మర్చిపోతారేమో, తల్లిదండ్రులు పిల్లల్ని మర్చిపోతారేమో, కానీ దైవ స్వభావం మరువని స్వభావం. తల్లి తన పిల్లల్ని మరువదు, ఆమె మాతృత్వము అలాంటిది. అలాంటి మాతృమూర్తి తన పిల్లల్ని మర్చిపోవచ్చేమో, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనను మరిచిపోడు అని వాక్యం చెప్తుంది. ఆయన ప్రేమ అటువంటిది. అందుకే పర్వతములు తొలగినను, మెట్టలు తొట్టిల్లినను నా కృప నిన్ను విడవదు అని దేవుడు వాగ్దానం చేశారు. కాబట్టి మరువని దేవుడే కాదు, ఆయన విడవని దేవుడు కూడా. మనుషులను మాత్రమే కాదు, ఆయన పశుపక్షాదులను కూడా పశుపక్షాదుల సహితము మరువని గొప్ప దేవుడు మన దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆ విషయం మనం లూకా సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒక్కటినైనను దేవుని ఎదుట మరువబడదు అని ఎంత గొప్ప సత్యాన్ని దేవుడు యేసుప్రభు వారు ప్రబోధిస్తున్నారు. అంటే ఆయన మనుషులను మాత్రమే కాదు ప్రేమించేది, ఆయన పశుపక్షాదుల సహితము మరువని గొప్ప ప్రేమ అని మనకు ఇక్కడ మరువబడదు అన్న విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు. అంతటి గొప్ప రక్షకుడైనటువంటి మన ప్రభుకి స్తోత్రములు. చివరిగా శాశ్వతమైనటువంటి ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లవ్. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 3వ వచనం, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇక్కడ మనకు శాశ్వతమైనటువంటి దేవుని ప్రేమ శాశ్వతం, ఆయన రాజ్యం శాశ్వతం. కేవలము ఆయన ఉచిత కృప చేతనే ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయన కృప ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టేంత వరకు కారణమైంది. ధర్మశాస్త్రం అంతటిలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏదని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ప్రశ్నించగా యేసుప్రభు వారు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలను మొదటి ఆజ్ఞ, రెండవది నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలను అనేది రెండవ ఆజ్ఞ. ప్రేమ అనేది ప్రబోధం, ప్రేమే ఆ యొక్క నైజం. అందుకే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 7వ వచనంలో క్లుప్తంగా మనము గమనిస్తే, మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు, కానీ ఆయన తత్వమే ప్రేమతత్వం. ఆ క్రీస్తు ప్రేమ కల్వరి శిలువలో ప్రాణం పెట్టింది, రక్తం కార్చింది. ఎవ్వరూ చూపలేనటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమ ఆయన మన పట్ల
కనపరిచారు. ఈ లోకము అశాశ్వతం, మన దేవుడు మాత్రము శాశ్వతుడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు. అందుకే మనము ఈ క్రీస్తు ప్రభుని శాశ్వతుడ విస్మయం ఉంది అన్నటువంటి కీర్తన కూడా మనం పాడుకుంటూ ఉంటాం. కాబట్టి క్రీస్తు ప్రేమ ఎడబాయని ప్రేమ, మరువలేనిది మరియు శాశ్వతమైనది. అట్టి కృపలో ప్రేమలో దేవుడు మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నిరంతరం మనకు తోడై ఉండి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైనది, మత్సరపడనిది, డంబము లేనిది. ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ. శోధన కాలమున వేదన పాలైనా, శోధన కాలమున వేదన పాలైనా, కాదనక వెంటాడునది, కాదనక వెంటాడునది. కలుషములన్నీ కడుగునది, కన్నీటిని తుడుచునది, మన కన్నీటిని తుడుచునది. ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైనది, మత్సరపడనిది, డంబము లేనిది. ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ